ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పెన్షన్ల పండగ. భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం ఈ పెన్షన్ల పంపిణీ చేయబోతోంది. ఈ స్థాయిలో పెన్షన్ల పంపిణీ ఇంత పెద్ద మొత్తంలో ఇంతమందికి ఇవ్వడం అనేది దేశంలో మరే రాష్ట్రంలో కూడా జరగడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఇవాళ నంబర్ 1 స్టేట్. ప్రస్తుతం 65 లక్షల చిల్లర మందికి ఇస్తున్నారు రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ల పేరుతోటి. దేశంలో ఎక్కడో కూడా ఇంత నంబర్లో ఇవ్వట్లేదు. ఒకటి. రెండవది, ప్రతి నెల 4,000 రూపాయలు ఇస్తున్నారు పెన్షన్ కింద. ఇది హయ్యెస్ట్ అమౌంట్. పక్కనే ఉన్న తెలంగాణలో 2,000 రూపాయలు ఇస్తున్నారు. హయ్యెస్ట్ హర్యానాలో 3,000 రూపాయలు ఇస్తున్నారు. ఇక దేశంలో మరే రాష్ట్రంలో కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి రాష్ట్రం మరొకటి లేదు. 65 లక్షలు అంటే ఊహించుకోండి. మొత్తం జనాభాయే మనకి అంటే ఓటర్ల లెక్క ప్రకారం 4,13,00,000 మంది ఏమో ఉన్నారు. అందులో 65 లక్షల మందికి ప్రతి నెల ప్రభుత్వం 4,000 రూపాయలు ఇస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే నెంబర్ ఉన్నది, 65 లక్షలు. అయితే ఆయన 2,850 చాలా కాలం పాటు ఆయన ఇచ్చింది 2,000 రూపాయలు. చివరిలో ఇచ్చింది 2,850 రూపాయలు. అప్పుడే నెలకి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది. పెద్ద అమౌంట్ చాలా ప్రభుత్వానికి. ప్రతి నెల తిరగగానే 2,000 కోట్లు తీసుకొచ్చి ముందు ఈ పెన్షన్లు ఇవ్వాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఈ 2,850 నుంచి 4,000 రూపాయలకి చేయడం వల్ల 850 కోట్ల రూపాయలు ప్రతి నెల అదనంగా ప్రభుత్వం మీద భారం పడుతుంది. అంటే దాదాపుగా 2,900 కోట్లు లేక 3,000 కోట్లు ప్రతి నెల అయ్యే ఖర్చు పెన్షన్లకి. ఈ ఒక్క నెల అంటే ఈ జూలైలో ఇవాళ మాత్రం 4,400 కోట్ల రూపాయలు పంపిణీ చేయబోతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా గడిచిన 3 నెలలకు కూడా పెంచినటువంటి 4,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు ఎలక్షన్లలో. ఆ మేరకి జూలై నెల పింఛను 4,000 రూపాయలతో పాటు ఏప్రిల్, మే, జూన్ నెల పింఛను గతంలో 3,000 ఉండేది కాబట్టి ఆ తేడా 1,000 రూపాయలు కలుపుతారు. 3 నెలలకి 3,000. కాబట్టి జూలై నెల పింఛను 4,000, ఇది 3,000, మొత్తం 7,000 రూపాయలు ఇవాళ అందుతోంది దాదాపు 65 లక్షల మందికి. దీనివల్ల మొత్తం 4,400 కోట్ల రూపాయలు భారం పడుతోంది ఈ నెల ప్రభుత్వం మీద. సరే, ఈ నెల ప్రత్యేకత పక్కన పెడితే ప్రతి నెల కూడా దాదాపు 3,000 కోట్ల రూపాయల భారం ఉంటుంది పెన్షన్ల పేరుతోటి. 3,000 కోట్లు ప్రతి నెల అంటే సంవత్సరానికి అరౌండ్ 35,000 crore. ఇంత పెద్ద మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా భరించగలదు, ఈ పెన్షన్ల స్కీమ్ని ఎలా కొనసాగించగలదు అనేది పెద్ద సవాలు. ఇక ఎవరికి ఇస్తున్నారు ఏమిటి అనే కొన్ని వివరాల్లోకి వెళితే 28 వర్గాలకు ఇస్తున్నారట. 28 వర్గాలంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, HIV బాధితులు, కళాకారులు, వీళ్ళకి నెలకి 4,000 రూపాయలు. ఇంత విస్తృతంగా సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకి ఒక సంక్షేమ పథకాన్ని ఇవ్వడం బహుశా దేశంలో ఇంత పెద్ద స్థాయిలో ఇదే మొదటిది. వీళ్ళకి 4,000 రూపాయలు అయితే ఈ దివ్యాంగులకి ఇచ్చేది 3,000 నుంచి 6,000 రూపాయలకి పెంచారు. ఒక్కసారి డబల్ చేశారు, 3,000 నుంచి 6,000 అవుతుంది. అదేవిధంగా తీవ్రమైన అనారోగ్యంతో వీల్ చైర్కి లేకపోతే మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళకి గతంలో 5,000 రూపాయలు ఇచ్చేవారు, దాన్ని ఏకంగా 15,000 రూపాయలకి పెంచారు. కిడ్నీ, కాలేయం, తలసేమియా ఈ బాధితులకి 5,000 నుంచి 10,000 రూపాయలకి పెంచారు. అట్లాగే కుష్టు వ్యాధి కారణంగా వైకల్యం కనుక పొందితే వారికి నెలకి 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాన్ని అందించడం హర్షించదగిన విషయమే. ఎందుకంటే గవర్నమెంట్ యొక్క సపోర్ట్ ఉన్నది అనేటువంటి భావం సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలన్నిటికీ కలుగుతుంది. అయితే ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేటువంటి ఈ సంక్షేమ పథకాన్ని నెల ఇవ్వడం ప్రభుత్వానికి సాధ్యమేనా? అందులోనూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా డైర్ ఫైనాన్షియల్ స్ట్రైట్స్లో ఉన్నది, చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది. ఇప్పుడు నెలకి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అరౌండ్ 2,000 కోట్లు ఉంటాయి. వృద్ధాప్య పెన్షన్లు అంతకంటే ఎక్కువ అవుతాయి. ఇది కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి 18 నుంచి 49 ఏళ్ల మధ్య వాళ్ళకి నెలకి 1,500 రూపాయలు ఇస్తాము అనేటువంటి వాగ్దానం కూడా చేసింది ఈ కూటమి ప్రభుత్వం. మరి వారెంతమంది ఉంటారు? మహిళలు 2 కోట్లకు పైగానే ఉన్నారు ఓటర్లు. అందులో ఈ పెన్షన్దారులు 30-40 లక్షలు తీసేసినా కూడా
1,5 పైగానే ఉంటారు. 1,5 పైగా ప్రతి ఒక్కరికి నెలకి 1,500 రూపాయలు బ్యాంకులో వేయాలంటే ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుంది? బహుశా అది కూడా ఇంకొక 3,000 కోట్ల రూపాయల వరకు కావచ్చు ప్రతి నెల. అంటే అదొక 3,000, ఇదొక 3,000, 6,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఈ పెన్షన్లకే అయిపోతుంది. సామాజిక పింఛన్లు ఇవి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి పెన్షన్లు కాదు. సామాజిక పింఛన్లే ఇంత పెద్ద భారం అయితే ఏ విధంగా ప్రభుత్వం దీనిని కంటిన్యూ చేయగలదు అనేటువంటి పెద్ద క్వశ్చన్ ఉన్నది. ఈ సవాల్ని ఎట్లా ఎదుర్కొంటుంది ఈ ప్రభుత్వం అనేది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం. ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ప్రతి 2వ వ్యక్తికి ప్రభుత్వం ఈ డబ్బు ఇస్తోంది. ఇక ఈ వృద్ధాప్య పింఛన్లు లేక సామాజిక పింఛన్లు వీటిని తీసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి 6వ వ్యక్తికి నెలకి 4,000 రూపాయలు ఇస్తోంది. దీన్ని కంటిన్యూ చేయాలి అంటే ప్రభుత్వం చాలా ఆదాయాన్ని ఆర్జించాలి, ఇన్కమ్ని జనరేట్ చేయాలి. ఇన్కమ్ని జనరేట్ చేయడం అనే కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు. దాని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ ప్రభుత్వం ఫోకస్ చేస్తారు, డౌట్ లేదు. అయితే పోలవరం వల్ల చాలా పెద్ద ఎత్తున మనకి ఎకానమీ పెరిగే అవకాశం ఉంది, కానీ పోలవరం ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం వల్ల అది కనీసం 3-4 ఏళ్ళు పట్టొచ్చు మినిమం. ఇక మరొకటి అమరావతికి ముందు ఖర్చు ఉంటుంది, తర్వాత ఆదాయం వస్తుంది. సో జెస్టేషన్ పీరియడ్ ఉంది, వెంటనే డబ్బులు రావు. అదేవిధంగా పరిశ్రమల్ని పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేయగల శక్తి ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి. అయితే అది కూడా ఆ పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకొని అవన్నీ ఏర్పాటు చేసి వాటి ఆపరేషన్స్ ప్రారంభమయ్యి అవి ట్యాక్స్లు కట్టడం మొదలయ్యేసరికి చాలా ఏళ్ళు గడుస్తాయి. గతంలో కియా కార్ల ఫ్యాక్టరీని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే అది ఉత్పత్తి ప్రారంభించి ట్యాక్స్లు కట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సవాళ్ళని ఎదుర్కొంటారు, ఈ సమస్యలను పరిష్కరిస్తారు అనేది ఇవాళ అందరూ గమనిస్తున్న విషయం. ఇప్పటికీ ఏదో విధంగా ఆంధ్రాని చంద్రబాబుని పబ్బం గడుపుకోవడానికి కేసీఆర్ పార్టీ ప్రయత్నిస్తూనే ఉంది. తాజాగా విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో కూడా బీఆర్ఎస్ ఇదే పనిచేసింది. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేసింది. నరసింహారెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి మరీ కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఈ విషయంలో అక్రమాలకు పాల్పడిందో చెప్తున్నారు. దీని మీద నిరసనగా జస్టిస్ నరసింహారెడ్డికి బీఆర్ఎస్ నాయకుడు జగదీష్ రెడ్డి లేఖ రాశారు తాజాగా. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ లేఖలో కూడా ఆంధ్ర మంత్రం చంద్రబాబు మంత్రం జపించారు బీఆర్ఎస్ వారు. తెలంగాణని చంద్రబాబు నాయుడు ఇరుకున పెట్టాలని చూశారు అనే హెడ్లైన్ తోటి కేసీఆర్ పత్రిక నమస్తే తెలంగాణలో ఈ వార్త వచ్చింది. అంటే కేసీఆర్ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం మొత్తాన్ని చంద్రబాబు గంటకట్టాలనే ప్రయత్నం అన్నమాట. మోకాలికి బోడిగుండికి లంకెపెట్టినట్టు ఇందులో ఆంధ్రాని చంద్రబాబుని ఇరికించడం ఎందుకని ఎవరికైనా అనుమానం వస్తుంది. జగదీష్ రెడ్డి చెప్పేది ఏంటంటే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణకి విద్యుత్ సమస్యలు ఏర్పడ్డాయి. ఇది అందరికీ తెలిసిందే. అందువల్ల అప్పటి ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోలుకి ఒప్పందం చేసుకుంది. ఇంతవరకు ఓకే. కానీ దానికి ఏదో విధంగా ఆంధ్ర పేరు చంద్రబాబు పేరు జోడించకపోతే బీఆర్ఎస్కి నిద్ర పట్టదు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన 400 మెగావాట్ల సీలేరు జల విద్యుత్ కేంద్రాన్ని కూడా ఏపీ ప్రభుత్వం కేంద్రంతో లాబియింగ్ చేసుకొని బలవంతంగా గుంజుకుందని జగదీష్ రెడ్డి గారు ఈ లేఖలో రాశారు. దీంతో తెలంగాణ విద్యుత్ పరిస్థితి మరింత దిగజారిందట. ఆ పైన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకి రావాల్సిన విద్యుత్తుని ఇవ్వకుండా ఆంధ్ర మరింత ఇబ్బందులకు నెట్టివేసిందట. వాస్తవం ఏంటంటే అప్పుల్ని జనాభా నిష్పత్తి ప్రకారం ఆస్తుల్ని ఎక్కడదక్కడే అన్న ప్రకారం చేసినట్టే అందుబాటులో ఉన్నటువంటి విద్యుత్తుని అప్పటికి 54% తెలంగాణకి 44% ఆంధ్రాకి పంచారు. కాబట్టి ఎవరికి వాళ్లే విభజనలో మాకు అన్యాయం జరిగిందని చెప్తారు, ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు. నిజానికి విభజన నాటికి 2 రాష్ట్రాల్లో డిమాండ్కి తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి లేదు. ఆంధ్రాలో 2014 నాటికి 2000 మెగావాట్ల డెఫిసిట్ ఉంది. కాబట్టి 2 రాష్ట్రాలు
ఈ సమస్యను అధిగమించడానికి చాలా కష్టపడ్డాయి. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా తక్కువ సమయంలోనే తెలంగాణలో ఆయన ప్రభుత్వం కరెంటు కోతలు లేకుండా చేయగలిగింది. ఒక హైదరాబాద్ వాసిగా ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. అయితే ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతోటి రేవంత్ ప్రభుత్వం ఈ విచారణకు ఆదేశించింది. అవినీతి జరిగిందో లేదో నిజానిజాలు పబ్లిక్ కూడా తెలియదు. ఇది రాజకీయ వేధింపు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అలాగే జగదీష్ రెడ్డి గారు ఈ లేఖలో కూడా ఆరోపించారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఈ లేఖలో ఆంధ్రాను బ్లేమ్ చేస్తూ రాయాల్సినటువంటి అవసరం లేనే లేదు. అదేవిధంగా లేఖలో లేకపోయినా కూడా చంద్రబాబు పేరుని నమస్తే తెలంగాణ వారు హెడ్లైన్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య జరుగుతున్నటువంటి ఈ ఇష్యూ తోటి ఆంధ్రాకి కానీ చంద్రబాబుకి కానీ ఏ రకమైన సంబంధం లేదు. అయినా ఏదో విధంగా ఆంధ్ర పేరుతో చంద్రబాబు పేరుతో రాజకీయ లబ్ధి పొందాలన్న ప్రయత్నం ఇప్పటికీ కేసీఆర్ పార్టీ చేస్తోంది. ఇది ఆ పార్టీ రాజకీయ దివాలా కోరుతనాన్ని సూచిస్తోంది.